ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా అవినీతి వ్యతిరేక కవితల పోటీని నిర్వహించటం జరుగుతోంది. ఇది నిర్వహిస్తున్నటువంటి వారు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన వారు ఈ కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. 100కు దాదాపు ఇంకా అంతకు మించి కూడా చాలా కవితలు వచ్చాయి. అందులో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ప్రథమ బహుమతికి 5,000 రూపాయలు, ద్వితీయ కవితకు 3,000 రూపాయలు, తృతీయ కవితకు 2,000 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వటం జరిగింది. ప్రత్యేక బహుమతిగా 1,000 రూపాయల కవితను కూడా ఇవ్వటం జరిగింది. ఇక మిగిలిన కవితలన్నిటినీ వివిధ భాగాలుగా ఎస్హెచ్ఓ ఏపీ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతున్నది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక కవితల్ని మీరు వినే ముందుగా ఒక చిన్న కవిత వినిపిస్తా. కవిత పేరు కులం దొంగ. సముద్రం అంటే ఎంత పెద్దదోననుకున్నా దేశంలోని అవినీతి కన్నా చాలా చిన్నది. మనిషి అంటే ఎంత గొప్పవాడోననుకున్నా గడ్డి తినే కోరిక ఇంకా తీరి చావలేదు. నాయకుడంటే ఎంత పరాక్రమవంతుడోననుకున్నా ప్రజా హృదయాలు పత్రికలు బాణాలు విసురుతుంటే కుల కవచంతో బతికేస్తున్న లక్కీ ఫెలో అని తెలుసుకుంటున్నా. మెడలో వేసుకున్నా సరే, జేబులో దాచుకున్నా సరే, మన దగ్గర ఉన్నప్పుడు కులం ఎముక మొక్కే పాపం. శకుని చేతికి చిక్కితే మాత్రం రాజ్యాల్ని మార్చేసే మంత్రదండం. వాడి గుట్టు మనకు తెలిసిన, మన రోగం మనకు తెలియక మనం వాడిని నమ్ముతున్నాము, వాడు మనల్ని అమ్ముతున్నాడు. ఎస్హెచ్ఓ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, కవిమిత్రులకు నమస్కారములు. సిహెచ్ సుధాకర్ రావు గారు, తిరుపతి. వారి కవితా శీర్షిక నేటి అవినీతి. నేటి అవినీతి ఈనాటి మేటి నీతంటూ నా మనోనేత్రం కన్నీరెడుతోంది. నాడు అవినీతి అంటే ఓ అశుద్ధం, మరి నేడు ఎంతో పరిశుద్ధం. నేడు అవినీతి హవాలా, హవాయి జహాజ్లో, విదేశీ విహారయాత్ర, పబ్బుల్లో, క్లబ్బుల్లో, క్యాసినోల్లో, క్రికెట్ మైదానాలలో, తళుకు బెళుకుల హొయలుతో, అవినీతి ఉత్సవాలలో కేరింతలు. వీరే నేటి ప్రపంచ వివిఐపీలంటూ సుస్వాగత నీరాజనాలు. నేడు నీతి ప్రవచనాలలో మునిగి అవినీతి గంగలో అభ్యంగన స్నానమొనరిస్తుంటే, గట్టుపై రక్షకులు మంత్రోచ్చారణలతో ప్రక్షాళన చేసి పరమ పవిత్రులుగా మారుస్తుంటే, అవినీతే నేడు అదే అసలు సిసలైన నీతిగా ఇందు కలదు అందు లేదంటూ, సందేహం అసలు వలదంటూ రూపాంతరమై, మరి ఇది పెనుగరళ వృక్షమై సుసమాజ వనాన్ని మృంగేస్తుంటే, దాని తల్లి వేరులో నింపాలి కదా సైనైడ్ను క్రాంతి కృషీవలుడవై. వీక్షకులకు నమస్కారం. గరికపాటి మాస్టారు కాకినాడ నుంచి పంపినటువంటి కవిత యొక్క శీర్షిక సమతా భావన. నిజాయితీ నీతికి తోబుట్టువేరా, నీతి నిజాయితీలు మనిషికి భూషణాలు. నవరత్నాలు ఎన్నున్నా వీటి సాటి రావురా, నీతిగా బతకడం నేర్చుకో సోదరా. ధనం కోసం అడ్డదారులు తొక్కకురా, అవినీతి కొమ్ము కాసి కృంగిపోకురా. లంచగొండితనం అతిహీనం కాదా, కులమత వైషమ్యాలు అతి నీచం కాదా. నీతిగా బ్రతకడం నేర్చుకో సోదరా. స్వార్థాన్ని మనసు నుంచి తుడిచిపెట్టరా, బీదసాద దీనుల నక్కున చేర్చుకోరా. సమతా భావనను గౌరవించరా, స్వరాజ్యం అందరిదని చాటి చెప్పరా సోదరా.
నీతిగా బతకడం నేర్చుకో సోదరా. జాతీయ భావన మనసున ఉండాలి, మానవతా ఫలం హృదయంలో పండాలి. ఇదే ఆమ్ ఆద్మీ శుభ సందేశం, ప్రతి పౌరుడికి ఇదే హితోపదేశం. నీతిగా బతకడం నేర్చుకో సోదరా. ఒక రాజకీయ పక్షం 6 లక్ష్యాలు, మన దేశానికవే పుష్టినిచ్చు గుళికలు, అవినీతి రహిత పాలన అందరికీ ఆదర్శం. పక్షపాత వైఖరిని సమార్జనితో తుడిచేద్దాం, నీతిగా బతకడం నేర్చుకో సోదరా. లౌకికవాదం మన దేశ నినాదం, భిన్నత్వంలో ఏకత్వమే మన సిద్ధాంతం. పారదర్శక పాలనే మన కర్తవ్యం, నేరచరితులందరినీ వెలివేద్దాం, నీతిగా బతకడం నేర్చుకో సోదరా. బుద్ధన విషయ గారు శ్రీకాకుళం నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక కాలే కడుపులు మండే గుండెలు. కాలే కడుపులు మండే గుండెలులాగే బ్రతుకులు ఢిల్లీ సొంతం. కర్మాగారంలా కాలుష్య కోరలు, నిండిపోయిన హస్సిన నేల, ఎండిపోయిన పచ్చని పొలములు, రైతన్నల ఆకలి చావులు, అతివల అందం ఎరగా చూపిన బడా బాబుల రాస క్రీడలు, అమ్ముడుపోయిన అందాల భామలు, తరలిపోయిన సౌభాగ్య సంపద, లోకం చూడని పసి కూనలు, అమ్మకాని అమ్మలు ఎందరో, దొరకని నీరు ఎండే గొంతు, మండే గుండె, అంతమనేదేదంటూ చదువులు సంధ్యలు చక్కగా లేని ఢిల్లీ గద్దెను ఎక్కిన వాళ్ళు లూటీ చేసిన ప్రజాధనం, కాపు కాచిన పరాయి దేశం, తరాల పాలన తరగని పాలన, తరిగిపోయిన జీవిత పాలన, సమాజ రుగ్మతలు తుడిచేవాడు అన్నా హజారే ఆత్మ బంధువై ఆపు రూపంలో వచ్చినవాడు, క్రేజీ ఉన్న కేజ్రీవాల్ దేవుని రూపంలో వచ్చిన పార్టీ, పేదవాళ్ల మానస పుత్రి, ఆప్ ఆద్మీ అందరి పార్టీ, హస్తిన వారి సుజగల పార్టీ, మార్ మార్ చూడు మార్, సమసమాజ్ के लिए रक्षण के लिए आप हमारा आदमी के लिए देश का भविष्यत के लिए वर्तमान हमारा आप आदमी हमारा. తర్వాతి కవిత డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు నెల్లూరు నుంచి పంపించారు. కవితా శీర్షిక నవ సమాజం రావాలి. తోడిన కొద్దీ బావిలో నీరు ఊరినట్లు అవినీతి మురికి నీరు ప్రవహిస్తోంది. రాజకీయాలలో అవినీతి, ప్రభుత్వ పాలనలో అవినీతి, విద్యా వైద్య రంగాలలో అవినీతి సంచుల నిండా కట్లు తెంచుకుంటున్నది. సామాన్య మానవుడు నిశ్చింతగా నిద్రించే సమాజం రావాలి కావాలి. ఈ అవినీతి పర్వాలకు ఆఖరు పేజీ రాయాలి. జ్ఞానబోధలతో నిండిన పుణ్యభూమి మనది. అమ్మ ఉగ్గుపాలతో ఆదర్శాలు నేర్పించాలి. ప్రతి ఇల్లు నీతి న్యాయాలు నేర్పే పాఠశాల కావాలి. ఆలు దిద్దించే గురువులు అవినీతిని ఖండించే పాఠాలు బోధించాలి. మొక్కగా ఉన్నప్పుడే విలువలు విరబూస్తే వ్యక్తి నిర్మాణం సుసంపన్నమవుతుంది. ప్రతి మనిషి నిజాయితీని భుజాన మోసే సైనికుడవుతాడు. ప్రజలంతా ప్రజ్వరిల్లే అగ్గి బావుటాలై ధర్మాన్ని కాసే కాపరులవ్వాలి. ఆసుపత్రులలో నిండిన లంచగొండితనం వేల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నది. ప్రజలకు సేవలు అందించే రక్షక భటులు డబ్బుకు అమ్ముడుపోతున్నారు. ఈ అవినీతి కుంపట్ల అగ్గి ఆరిపోవాలి. నీతి న్యాయం అందించే నవ సమాజ నిర్మాణం మళ్ళీ రూపొందించుకోవాలి. అప్పుడే అవినీతి రక్కసి రెక్కలు తెగిపోతాయి. సోమిశెట్టి వేణుగోపాల్ గారు కరీంనగర్ నుంచి తమ కవితను పంపించారు. వారి కవితా శీర్షిక ముఖాక్షరాలు. లంచం తీసుకుంటూ నోటాకు చిక్కిన ఓటరు, 5 ఏళ్ల అనాభివృద్ధిని శిక్షగా విధిస్తూ ప్రజాస్వామ్య కోర్టులో తీర్పు. ఇవే కదా వర్తమాన రాజకీయ ముఖాక్షరాలు. నేతి బీరకాయలోని నెయ్యిలా నెరవేర్చలేని వాగ్దానాలు ఒకవైపు, నల్లగా మారిపోయిన ధనాన్ని తెల్లగా మెరిపించలేని కొత్త నోటుని మరొక వైపు ఎరగా విసురుతూ 5 ఏళ్ల గుత్తాధిపత్యాన్ని అంగడి సరుకులా కొంటున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని విక్రయించిన పాపం ప్రజలది మాత్రమే ఎలా అవుతుంది?
పదవి ముందు పౌరుడిని ఓడ మల్లన్నగా కొలిచి ప్రమాణ స్వీకారం తరువాత బోడి మల్లన్నగా మార్చిన ప్రాతినిధ్య సమాజం మనది కదా. ముళ్ళకొమ్మ లాంటి మేనిఫెస్టోలో ఓటుకు రేటు అనే ఖరీదైన ఫలాన్ని పండించినప్పుడు సామాన్యుడి నాయకత్వం స్వర్గానికి నిచ్చెనే కదా. కెమెరా ముందు చీపురు పట్టి రోడ్లు ఊడ్చే పాలకుడు కాదు, తానే ఒక చీపిరై అవినీతి చెత్తను ఊడ్చేసే నాయకుడొస్తే చాలు. వీధులతో పాటు విధానాలు కూడా స్వచ్ఛంగా మారిపోతాయి. నీతి సహిత సమాజం సాకారమవుతుంది. ఎన్కే నాగేశ్వరరావు గారు పెనుగొండ నుంచి కవిత పంపించారు. శీర్షిక ఎప్పుడు వస్తుంది మార్పు. ప్రాణం లేని రూపాయి ప్రాణమిత్రుల్ని సైతం విడదీసి తొడగొడుతుంది. చిన్న పని జరగాలన్నా రూపాయే అవినీతిగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల అది సిగ్గుమరచి సంచరిస్తోంది. బడి, గుడి, ఆసుపత్రి, అంతిమ సంస్కార కార్యశాల, ప్రభుత్వ కార్యాలయాలు, ఇలా ప్రతి చోట నుండి మోటా దాకా రూక విదిలించాలి. ఇప్పుడు అవినీతి అదే నీతిగా కరాళ నృత్యం చేస్తూ అందరిలో ఇంకిపోయింది. పాస్ అయితే అది కొంటాను అని నీ ఇంట పిల్లాడికి నువ్వు నేర్పిన విద్య అవినీతి అనకొండగా మొలకెత్తి నీలుగుతుంది. ఓటుకు కూడా డబ్బులు ఇస్తూ దేశాన్ని లోటులోకి తోసి పగలబడి నవ్వుతుంది. ఏ పనికైనా నేను తీసుకోను, ఇవ్వను, ఇదే సూత్రం అందరూ ఆచరించాలి. అవినీతి లేని భారతావనిని ఆవిష్కరించాలి. లోడే రాములు గారు భువనగిరి జిల్లా యాదాద్రి నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక పోరాటమే శరణ్యం. నారు నీరు లేకుండా పెరుగుతున్న విషవృక్షాలు, పొలంలో కలుపు, రాజకీయంలో అవినీతి, ఇందుగలడు అందులేదు సందేహం, సర్వ వ్యవస్థల్లో వికృత రూపంలో వ్యవస్థీకృతం. అవినీతి వటవృక్షానికి తల్లివేరు రాజకీయం. అవినీతి పరుల వల్లే దేశం వినాశనం. ఇంతింతై వటుడింతైనట్లుగా పంచాయతీ నుండి పార్లమెంటు దాకా దోచుకున్నోడికి దోచుకున్నంత. అవినీతి పరులకే అత్యున్నత స్థానం. అవినీతిని అరికట్టాలంటే సాంఘిక ఉద్యమం అవసరం. నాయకులపై పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నవి. పార్టీలన్నీ గురువింద నీతుల ప్రబోధం. ప్రజాప్రతినిధులే అమ్ముడుపోతూ ప్రభుత్వాలనే కూలదోస్తుంటే నమ్మకానికి తావెక్కడా? రాజకీయాల్లో అవినీతిని తరిమి కొడదాం. దేశ సంపదను దోసుకు తింటున్న దేశద్రోహులను దేశ బహిష్కరణ చేద్దాం. రాజకీయ అవినీతిని నిర్మూలిద్దాం. వ్యవస్థలన్నింటినీ దారికి తెద్దాం. ఆసేతు హిమాచలం ఒక్కటిగా నేను సైతం రావాలి అంటూ మనలో చైతన్యం. నేను సైతం అంటూ రావాలి మనలో చైతన్యం. గమ్యాన్ని చేరే వరకు అవిశ్రాంత పోరాటమే శరణ్యం. పావజ్జుల సుబ్రహ్మణ్యం గారు ఇందుకూరిపేట నుంచి కవితను పంపారు. శీర్షిక ఓ అవినీతి. విశ్వమంతా విస్తరించిన ఓ అవినీతి, స్వార్థం నీ రాకకు తొలి సోపానం. అంతంలేని అత్యాశయే నీ విజృంభణకు మూలం. నీవు విర్రవీగుటకు కారణం రాజకీయ అండ. సమాజాన్ని ఉన్నతం చేసి నీతిని అగాధంలోనికి త్రోసివేసే నీకు అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానాలు కొంతమేరకు కొరకరాని కొయ్యలు. సక్రమంగా ప్రజానీకం హక్కులతో పాటు బాధ్యతలను నెరవేర్చితే కొంతమేరకు అరికట్టవచ్చుని నీ వ్యాప్తి. సమాజంలో నైతిక పతనానికి కారణం నీవే. నిన్నంతం చేస్తేనే సత్వరం పురోగతి. అవినీతి నిర్మూలన పరిపాలకులకే సాధ్యం. అందుకు ప్రజల సహకారం అవసరం. ప్రజాస్వామ్యంలో నీతిమంతులకు పట్టం కట్టడం ఓటర్ల కనీస ధర్మం. ఓటు నోటుకు సారా కాటుకు బలైతే ప్రజాస్వామ్యానికి విషపు కాటు.
అవినీతి వ్యతిరేకంగా ఉద్యమించాలి ప్రజ. అవినీతి పరులకు పరిపాలనలో దక్కకూడదు చోటు. పరిపాలనా దక్షులకే దక్కాలి గెలుపు సీటు. పూర్తిగా నీ అంతం ప్రజానీక అభీష్టం. అవినీతి వ్యతిరేక ఉద్యమ సఫలతే మన ధ్యేయం. కంచెర్ల విజయభాస్కర్ గారు నెల్లూరు నుంచి కవిత పంపించారు. వారి కవితా శీర్షిక ధనస్వామ్యం చిగురిస్తున్నట్ట. రాబడి పెంచుకోనా ఓటు, గిరాకీని బట్ట దాని రేటు. మద్య మాంసాలు నజరానాలకు ఢోకా ఉండదన ఎన్నికలకై ఎదురు చూసేది. సంఘ విద్రోహులన ఎన్నుకోన స్వాతంత్రం తెచ్చుకుంది. పరిగి పంట ఏరుకోన దొంగ గడ్లను ఊరేగించన రాజ్యాంగం ఓటు హక్కును ఇచ్చింది. స్వేచ్ఛను రెక్కలు నరికి అవిటిదాన్ని చేయన ప్రజాస్వామ్యం కోరుకుంది. బహుకృత వేషగాళ్ళు రాజ్యమేలుతుంది. జేబులు నింపేవారు, జిహ్వ చాపల్యం తీర్చేవారు, జవజీవాలనుకుంటే రాజకీయ దురంధరులనుకుంటే భాగ్యానికో కాలం వస్తున్నట్ట. విజ్ఞత ఎరిగి ఓటేస్తే వజ్రవంతులుండరా, అజ్ఞానంతో అనుకర్తలను ఎన్నుకుంటే నట్టేట మునగరా. అనుభూతి మోహన్ రావు గారు గంపలగూడెం నుంచి ఒక కవిత పంపారు. కవితా శీర్షిక పృథ్వీభూతం. ప్రాణాలున్న మనుషులే దానవులైతే భువిలో ఇక మిగలదు జీవాణువులు. నీతిని చంపి అవినీతిని పోషించితే ఇక పుట్టగతులుండవు మానవాడికి. పుట్టుకే లంచంతో మొదలైతే పెరుగుట ఇంకెంత భారమో. చదువుకు కాసుల గలగలలు, కొలువుకు పచ్చనోట్ల రెపరెపలు, వైద్యానికి ధనరాశుల పకపకలు, చావుకి శ్మశాన వికటాట్టహాసాలు. ఎందెందు వెతికినా అందందే కలదు ప్రపంచ లంచావతారుల రూపులు. ఎప్పుడు కన్నారోయి మాయదారి ఆశలు, ఎవరు పెంచారోయి విష సంస్కృతి. మట్టి ఊడలై సమాజానికి విస్తరించి కులమత భేదాలు లేకుండా ఎదిగి దినదిన గండమై బ్రతుకుపై ఆశలు చంపి పాడె కోసమై ఎదురు చూసే శవమై వేచి చూస్తున్నావు అవినీతి భూతం. శ్రీమతి కె దేవికారాణి రత్నాకర్ గారు తెనాలి నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక పురోగమించు. వీధి వీధిలో చెత్త, వాడవాడల మురికి, మూల మూలల మరకలు, ఎటు చూసినా కల్మషం, ఎటు వెళ్ళినా దుర్గంధం. పోటీపడి వాతావరణం కలుషితం చేస్తుంటే చీపురుతో తుడిచై శుభ్రంగా కడిగే. ఎటు వెళ్ళినా కుళ్ళు, ఏ వ్యవస్థనైనా ముళ్ళు, ఏ చోట చూసినా అవినీతే. ఆత్మీని అయోమయం చేస్తుంటే అహర్నిశలు అన్యాయంగా అగాధంలోకి నెట్టివేస్తుంటే అయోమయంలో సామాన్యుడు అంధకారంలో అగమ్య గోచరంగా బ్రతుకీడుస్తుంటే ఎదిరించలేని అనాసక్తుడిలా, ప్రశ్నించలేని అప్రయోజకుడిలా చూస్తూ ఊరుకోకు. చట్టంతో ధర్మంగా న్యాయం కోసం పోరాడు. అవినీతి వ్యతిరేకంగా స్వచ్ఛతకు సాయుధంగా సుపరిపాలన కోసం ఉద్యమించు. సంఘటిత శక్తిగా మారి ఓటు అనే ఆయుధంతో నీతివంతమైన ప్రభుతకు పట్టం కట్టి బాధ్యతాయుతమైన పౌరుడివై ప్రగతి బాట వైపు పురోగమించు. దాసరి మోహన్ గారు హైదరాబాద్ నుంచి పంపించిన కవితా శీర్షిక నీతికి పట్టం కట్టాలి. పనులు ఊరకే కావు, ప్రతిదానికి చార్ట్ తయారు చేశారు. సింగిల్ విండో విధానంలో చేరు వాళ్లే పంపకాలు చేసుకొని ఫైనల్గా ఫైల్ సిద్ధం చేస్తారు. అధికారుల నుండి నాయకుల దాకా అవినీతి ఏరులై పారుతూ ఉంది. పని కావాలంటే పక్కాగా పైకం వదిలించుకోవాల్సిందే. చదువుకున్నాను అని సొంతంగా పోరాటం అంటే రూల్స్ లెక్కలేనన్ని అడ్డుపడి చేతులు ఎత్తేసేదాకా చుక్కలు ఆఫీసులోనే చూపెడతాయి. టేబుల్ కింద నుండి ఆన్లైన్ దాకా పాకింది వ్యవహారం. ప్రభుత్వము ప్రజలు పట్టనట్లు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఎర్రతివాసి.
అంతా ఓపెన్గానే జరుగుతుంది. ఆమ్ ఆద్మీ ఇక మెదడు తెరవాలి, పాలను నీళ్లని వేరు చేసే హంస అవ్వాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మెచ్చే పార్టీని అందలం ఎక్కించాలి. అప్పుడే అవినీతిని ఊడ్చిపారేయవచ్చు. కోరుకొండ లక్ష్మణరావు గారు విశాఖపట్నం నుంచి కవిత పంపించారు. వారి కవితా శీర్షిక అవినీతికి చరమగీతం. ఇందుగలడందు లేదను సందేహము వలదు, ఎందెందు తరచి చూచిన అందందే కానగలదు అంతులేని అవినీతి. జాతి జనుల పీడించే జటిలమైన జాడ్యం, అవినీతిమయమయ్యే ఆఫీసులెల్ల. పైసలివ్వకుంటే ఫైలు కదలదాయే, ఉన్నత స్థానాలలో ఊహకందని అవినీతి. నీకిది నాకది అను క్విడ్ ప్రోక్వో సంస్కృతి అన్ని రంగాలలో అవినీతి రాజ్యమేలుతున్న వేళ ఒక వేగుచుక్క మెరిసింది, ఒక విప్లవ జ్యోతి వెలిగింది. అతడే పరివర్తన్ ఉద్యమాన్ని ఉరకలెత్తించి ప్రజా సంక్షేమ పథకాల్లో అవినీతిని చెండాడి అతివలపై అరాచకాలకు ఎదురొడ్డి లోక్పాల్ బిల్లు కోసం అలుపెరుగక ఆరహం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్. అతని ఆధ్వర్యంలో ఆవిర్భవించింది ఆమ్ ఆద్మీ పార్టీ. జన ప్రభంజనం ఉత్తుంగ తరంగమై వెన్నుదన్నుగా నిలవగా అప్రతిహతమైన ఆధిక్యతతో అధిష్ఠించింది ఢిల్లీ పీఠం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, అవినీతి నిర్మూలనమే అంతిమ లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా పారదర్శక పరిపాలనను అందిస్తూ ప్రజా మన్ననలు అందుకుంటోంది. అవును, అదే ఆమ్ ఆద్మీ పార్టీ, సామాన్య ప్రజానీకానికి ప్రతిష్టాత్మకమైన పార్టీ. మల్లారెడ్డి రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి పంపించిన కవితా శీర్షిక వికసిత సమాజం కోసం. అవినీతి అంతు చూడ ఆనందంగా ముందుకురా నరుడా, ఇప్పుడైనా ఈ జాడ్యాన్ని పెకళించి ఈ తరానికైనా మనం మేలు చేయాలి. ఉడత చిన్నది, దాని సేవ అమోఘం. ఊరకనే ఏమీ రావు అని ఉడతలా కష్టపడి ఎంతవరకైనా పోరాడి అవినీతిని రూపుమాపే దేశ ప్రజల కోరిక తీర్చాలి. కేజ్రీవాల్ పిలుపు పోరాడు పోరాడు. అవినీతి పరుల గుండెల్లో బాకువై దిగాలి. ఆప్ లక్ష్యాలను గౌరవించి వారితో చేయి కలుపు భారత పుత్రుడా. వారి 3 స్తంభాల సిద్ధాంతాలు నిశ్చలమైన దేశభక్తిని అలవర్చుకో. దృఢంగా నిజాయితీ మార్గాన అడుగులు వెయ్యి. సమాజం నవ సమాజం కావాలంటే అవినీతి పరులను నిర్మూలించు. ఆశయాల గుడిని పవిత్రంగా దర్శించి ఆవేదనలను దూరం చేసుకుని వికసిత సమాజ నిర్మాణం కోసం కదలిరా. లక్ష్యం అనే పునాదిపై నిజాయితీ గోడలను నిర్మించి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. వడ్డేపల్లి కృష్ణ గారు హైదరాబాద్ నుంచి కవిత పంపించారు. శీర్షిక ప్రతి ప్రాంతానికి ప్రగతి. అవినీతి బంధుప్రీతి ప్రతి ప్రాంతపు అధోగతి. అది అంతం అయితేనే అన్ని చోట్ల పురోగతి. అవినీతి బంధుప్రీతి ప్రతి ప్రాంతపు అధోగతి. పశువులైన పాలిచ్చును ప్రతిఫలము ఆశించకనే, తరువులైన పండ్ల సగును ఎరువులను ఆశించకనే. దున్ని గాయపరిచినను దుక్కి మనకు పంటలిడును. మానవులే ప్రతి పనికి మ్యామ్యాలను ఆశించును. అవినీతి బంధుప్రీతి ప్రతి ప్రాంతపు అధోగతి. నీతి నిజాయితీతోనే నిజమైన అభ్యున్నతి. ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని విధాల స్మార్టీ. దీని ఆలోచనలే దివ్య దీప్తి దేశానికి. అవినీతిని అణిచేస్తే ప్రగతియే ప్రతి ప్రాంతానికి. అవినీతి బంధుప్రీతి ప్రతి ప్రాంతపు అధోగతి. కాళంరాజు వేణుగోపాల్ గారు మార్కాపురం నుంచి పంపిన కవితా శీర్షిక కొత్త మార్పు చేబూనగా. దేశ నిర్మాణంలో జనుల భాగస్వామ్యం పెంచంగా, దేశమంటే మట్టి కాదోయ్ మనుషులని చాటంగా, పేదోడి నోట్లోకి 5 వేళ్ళు సంతృప్తిగా పంపించంగా, అనారోగ్య వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయంగా,
పాలనలో లోపాలను ప్రజలకు తెలియజేయంగా, సమాజ న్యాయానికి తొలి అడుగు వేయంగా, అణచివేత దుర్మార్గానికి అడ్డుగోడగా నిలవంగా, స్వరాజ్య స్వప్న లక్ష్యాన్ని సాకారం చేయంగా, తోటి మనుషులలో మానవత్వం పంచంగా, సాటి మనసులలో ప్రేమతత్వం పెంచంగా, కింద నుండి పై వరకు మార్పును చేబూనంగా, అందరి కోసం ఒక్కడై పోరాటం మొదలు పెట్టంగా, కష్టపడ్డ సొమ్ముకు రక్షణ కవచంగా నిలవంగా, ప్రజాస్వామ్య హక్కులు మన చేతిలో నిలపంగా, అందరం ఒకటిని చేసి అడుగులో అడుగు వేయంగా, అవినీతి భూతం నుంచి మనందరినీ రక్షించంగా, రాజకీయ వ్యవస్థల పనితీరును మార్చంగా, సుస్వరాజ్య స్థాపనే అసలు సిసలు లక్ష్యంగా, పాలనలో కోరుకున్న పారదర్శకత తేవంగా, ఉదాత్త ఆశయంతో ప్రజల ముందు నిలవంగా, అవినీతిని కూకటి వేలుతో పారద్రోల బోనంగా, ఒంటరిగా మొదలుపెట్టి వ్యవస్థగా నిలవంగా, బ్రహ్మాస్త్రమై మొలిచాడు పేదల ఆశాజనకంగా, చీపురై నిలిచాడు సామాన్యుడు అసామాన్యుడిగా. అవ్వారు శ్రీధర్ బాబు గారు నెల్లూరు నుంచి తమ కవితను పంపించారు. కవిత శీర్షిక నీతి జెండాల విద్య. నది ఒక జీవధార, కలుషితమైన నది పత్రహరితాన్ని పీల్చేసి ఎండుటాకునిస్తుంది. నిధుల వాంఛ జీవనదిలో కలుషితాలు నింపుకుంటూ సాగుతోంది. ఈ అవినీతి ఒక మహామంత్రగత్తె, సర్వత్రా నిండిన వాయువుతో పోటీ తనకి. సంపద తృష్ణ అహితమైన దిశల్లో అక్రమార్జన గుట్టెక్కి దిగే దారి మూసేస్తుంది. పారదర్శకత లేని దిగువ స్థాయి రాజకీయం అవినీతి పంకంలో దొర్లుతున్నప్పుడు అస్థిరత్వం అమావాస్య చీకటై రాజ్యమేలుతుంది. కోర్టులు, హక్కుల కమిషన్లు జాప్యాల గుడారంలో దాగి ఉన్నంత కాలం వ్యవస్థీకృత నేరాలు జనస్వామ్యంపై పడి పేదరికపు వధ్యశాలలు పెరుగుతాయి. భూమి అడుగులో పాతిపెట్టబడ్డ నమ్మకపు విలువను నీతి పారతో వెలికి తీయాలి. అందనంత ఎత్తులో అతికించబడ్డ హక్కులను నీతి జెండాల విద్యతో దించి అవగాహన పత్రాన్ని ప్రజలకు అందించాలి. ఎస్ఎన్ సుభాని గారు గుంటూరు నుంచి. కవితా శీర్షిక ప్రతిఘటన. అవును, కలంతోనో గళంతోనో పోరాడవలసిందే. విశ్వమంతా విలయ తాండవమాడుతూ ప్రజల జీవితాలతో ఆడుకునే మహమ్మారిని పంతం పట్టి అంతం చేయాల్సిందే. అది లేనిదెక్కడ? నీలో నాలో అందరిలో వేళ్ళూనుకుని ఉంది. చేతులు మారే నోట్ల కట్టల్లో, చూపే కాకి లెక్కల్లోనే కాదు, నిస్సిగ్గుగా అసత్యాలాడి నిర్లజ్జగా పార్టీలు మారి పొట్టకొట్టి మరొకరి హక్కు నొక్కి భావితరం భవిత నడగదొక్కి దేశక్షేమం తుంగలో తొక్కి ఓట్ల కోసం నోట్లు పంచే నేతల్లో, నోట్ల కోసం ఓట్లమ్ముకునే ప్రజల్లో, దర్జాగా బతికే బతుకుల్లో, లేదా ఉచితాలకు అనుచితంగా అంగట్లో నీవు అమ్ముడుపోకుండా ముందుగా నీలోని లోపాన్ని సమూలంగా ఊడ్చిపారేసి ఆపై అవినీతిని ప్రశ్నించాల్సిందే, ప్రతిఘటన తెలపాల్సిందే. కప్పగంతు అమూల్య చంద్రు గారు విజయవాడ నుంచి కవితను పంపించారు. వారి కవితా శీర్షిక ఆశయాల చీపురులై. మా ఆకలి కడుపుల మీద నుంచి ఎన్నో స్వతంత్రాలు దాటిపోయాయి. అయినా మా బతుకులు మారలేదు. మారుస్తాం మీ కన్నీళ్లు తుడుస్తాం అని చెప్పిన వేల ప్రసంగాలు గాలిలో కలిసిపోయాయి. ఏం లాభం? దేశం గడపకు ఆకలి శవాలు వేళ్లాడుతున్నాయి. అన్నం లేక ఎండిన నోళ్ళు తోరణాలుగా ఎగురుతున్నాయి. మా ఆకలిని దొంగతనం చేసిన దొరలు మా కళ్ళ ముందే తిరుగుతున్నారు. మా భవితను మేసేసిన మదమెక్కిన మదోన్మాదులు ఆబోతుల్లా రంకెలేస్తున్నారు. మా స్వేచ్ఛను హత్య చేసిన సంఘ విద్రోహులు మూలమూలల్లో నక్కి మానవత్వాన్ని మంట గలుపుతున్నారు.
చీపుళ్ళు తీసుకొని ఊడ్చేయండి వీళ్లను. సుపరిపాలన నీతి టోపీలు ధరించిన వాళ్లను కర్రలకు కట్టి ఊరేగించండి. అవినీతిని ఆవు పాలతో అభిషేకించి నెత్తిన జల్లుకొనే ఈ జలగల్ని మట్టిలో కప్పెట్టేయండి. నీతికి ఊపిరులూదండి. శాంతియుతంగా ప్రభుత్వానికి బాధ్యతలను గుర్తు చేయండి. చింతా మధు గారు మిర్యాలగూడ నుంచి పంపిన కవిత యొక్క శీర్షిక ఊడ్చేస్తాం. అదుగో 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 ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమై వస్తుంది యుద్ధం చేయాలని, అర్థమైన పాలనను అందరికీ ఇవ్వాలని. ఊడ్చేస్తాం అవినీతిని, ఊడ్చేస్తాం అక్రమాల, ఊడ్చేస్తాం దోపిడీని, ఊడ్చేస్తాం దొంగలను, ఊడ్చేస్తాం రాజకీయ కుళ్ళు కుతంత్రాలను, ఊడ్చేస్తాం ఓటుకొనే నాటకాల కేటులను, అన్యాయపు ఆగడాల నీటుగా ఊడ్చేస్తాం, అంబేద్కర్ వ్యతిరేకుల సంగతిని ఊడ్చేస్తాం, నేనే నేనే ఆకిలూకే పొరకను, ఆమ్ ఆద్మీ సాధనకు సింబలైన చీపురును, అన్యాయం రాస్తే పంబరేపుతా, అక్రమాలు చేస్తే దుమ్ము దులుపుతా, అలసత్వం ఊడ్చేస్తాం అసత్యాన్ని ఊడ్చేస్తాం, డబ్బు దోచే దళారీల దౌర్జన్యాలు ఊడ్చేస్తాం, కిలాడి కుట్రగాళ్ల కోటలను కూల్చేస్తాం, దందాల మందలను గొందిలోకి ఊడ్చేస్తాం, దగాకోరు విందులను బొందలోన పూడ్చేస్తాం, కండకావరమెక్కిన కామాంధ కలులను చిందాడినట్టు చీపురుతో ఊడ్చేస్తాం, చీపురుకు ఓటేస్తే అసమానతలను ఊడ్చేస్తాం, చీపురుకు ఓటేస్తే అజ్ఞానం ఊడ్చేస్తాం, చీపురుకు ఓటిస్తే విజ్ఞానం అందిస్తాం, ఆమ్ ఆద్మీని గెలిపిస్తే అందరినీ చదివిస్తాం, ఉచితమైన నాణ్యమైన విద్యాబడుల్ని నిర్మిస్తాం, చెత్తనాయాళ్ళు చెప్పే ఉత్తమాటలు ఊడ్చేస్తాం, దుబారాల ఖర్చు పెట్టే దుష్టపాలన ఊడ్చేస్తాం, చీపురుకు ఓటేస్తే రాజ్యాంగం రక్షిస్తాం, చీపురుకు ఓటేస్తే రౌడీలను అణిచేస్తాం, చీపురుకు ఓటేస్తే శాంతి పాలన అందిస్తాం, చీపురుకు ఓటేస్తే విజ్ఞానిగా నిలబెడదాం, చిన్నారి మానాలను చిదిమేసే రక్కసుల ఏ దిక్కున నక్కినా బొక్కలిరిచి ఊడ్చేస్తాం, స్వతంత్రం అందిస్తాం గణతంత్రం నిలబెడతాం, ఫాసిస్టుల పాలనను పారద్రోలి ఊడ్చేస్తాం, ఎరక చెబుతున్న తమ్మి పొరకకే ఓటేద్దామని, బొటనవేలు నొక్కాలి చీపురికి ఓటేద్దామని. 90కి పైగా వచ్చినటువంటి ఈ అవినీతి వ్యతిరేక కవితల్ని వరుసగా వివిధ భాగాలుగా ప్రసారం చేస్తున్నది SHO AP ఛానల్. వాటినన్నిటినీ మీరు వినాలని కోరుతున్నాం. విన్న తరువాత SHO AP ఛానల్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సాహిత్యం కోసం ప్రధానంగా సాగుతున్నటువంటి ఛానల్ SHO AP ఛానల్.